హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ మునగాకు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ముందుగా కందిపప్పుని నానబెట్టి కందిపప్పు అండ్ టొమాటోస్, మిర్చి, ఆనియన్స్ వేసి కుక్కర్లో ఉడికించేసుకున్నాను. ఉడికిన తర్వాత ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని వేస్తున్నాను. మునగాకును కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇందులోకి పోపు వేసుకోవడమే. మునగాకు తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా. మునగాకు కంటికి చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు, రుచికి పులుపు సరిపడా కొంచెం చింతపండు కూడా వేసుకొని, అందులో పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 10 to 15 minutes ఉడికించుకుందాము. మునగాకు, ఈ చింతపండు అన్నీ మిక్స్ అవ్వాలి కదా, అందుకని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పోపు వేసుకుందాము. మునగాకు ఫ్రై తినచ్చు, మునగాకు రైస్ చేసుకోవచ్చు, మునగాకు పౌడరు, మునగాకు పచ్చడి ఏ రూపంలో తీసుకున్నా మునగాకు చాలా మంచిదండి. అందుకని మునగాకు డైలీ యూస్లో వాడుతుంటే కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. పోపు కోసం ఈ పప్పు ఉడికించుకున్నాం కదా, ఈ కుక్కర్ తీసుకొని పక్కకు పెట్టుకొని ఇందులో ప్యాన్ పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకొని, ఎండుమిర్చి కూడా 2 వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు, వేసుకొని పోపు వేగిన తర్వాత ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ మునగాకు పప్పు మనకు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.